గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మేడం గుడ్ మార్నింగ్. స్టార్ట్ చేసుకుందామా? వాయిస్ ఓకేనా? వినిపిస్తుందా? ఎస్ మేడం. ఓకేనా? మనం ఏమేమి చూసాం ఇప్పటి వరకు టాపిక్స్? ఒక యూనిట్ అయిపోయింది ఫిజియాలజీ. మనకి సెకండ్ ఇయర్లో ఏమేంటి ఉన్నాయి మనకి చెప్పండి. సెకండ్ ఇయర్లో మనకి ఎంబ్రియాలజీ అంటే ఏంటి? పిండోత్పత్తి శాస్త్రం. అసలు బిగిన్ చేసుకోవాల. నెక్స్ట్ రెండోది ఫిజియాలజీ, శరీర ధర్మ శాస్త్రం. ఈ ఫిజియాలజీ అనేది లో ఒక యూనిట్ అయిపోయింది కదా. ఫస్ట్ యూనిట్ ఈజ్ ఫినిష్డ్. ఫస్ట్ యూనిట్లో ఏం చూసాం మనం? జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. జీర్ణ వ్యవస్థ అంటే ఏంటి? జీర్ణక్రియ రకాలు ఇవన్నీ చూసాం. నెక్స్ట్ రెండోది ఏం చూసాం? శ్వాస వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్ చూసాం. నెక్స్ట్ మూడోది ఏంటి? ప్రసరణ, సర్క్యులేటరీ సిస్టమ్. ఇంకా నాలుగోది ఏంటి? ఎక్స్క్రేటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ. 4 చూసామా యూనిట్ 1లో? ఎరా చూసామా? మాలిక ఫినిష్డా ఈ టాపిక్? కంప్లీటెడ్ నో? ఎస్ ఆర్ నో? ఓకే. టుడే లెట్ us begin సెకండ్ యూనిట్ ఇన్ ఫిజియాలజీ. సెకండ్ యూనిట్ అంటే ఫిజియాలజీలో రెండవ యూనిట్ మొదలు పెడుతున్నాం. ఈ రెండవ యూనిట్లో నీకేముంటుంది? నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, మస్కులేచర్ అంటే కండరాలు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత అంతఃస్రావక వ్యవస్థ, ఎండోక్రైనల్ గ్లాండ్, అంతఃస్రావక వ్యవస్థ, ఎండోక్రైనల్ సిస్టమ్. తర్వాత ప్రత్యుత్పత్తి మీద హార్మోన్ల పాత్ర, రూల్ ఆఫ్ హార్మోన్స్ ఆన్ రిప్రొడక్షన్. ఇవి చూస్తాం అనమాట యూనిట్ 2 ఆఫ్ ఫిజియాలజీ. ఇది అయిపోతే మనకి ఒక టాపిక్ మొత్తానికి ఫిజియాలజీ అనేది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఎకాలజీలో 2 యూనిట్స్ ఉంటాయి. ఎకాలజీ ఫాస్ట్గానే అయిపోద్ది. ఎంబ్రియాలజీ మళ్ళీ కొంచెం టైం తీసుకుంటుంది. ఎంబ్రియాలజీ ఫిజియాలజీ అయిందంటే సిలబస్ మనకి మ్యాక్సిమం అయిపోయినట్టే. మీరు మట్టుకి ఎప్పటిదప్పుడు అప్డేట్గా చదువుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ కండరాలు అంటే ఏంటి? కండరాల అధ్యయనం. కండరం ఇప్పుడు ఏదైనా పని చేయాలి అనుకో, మీరందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నారు అందరూ? ఇప్పుడు ఏం చేస్తున్నారు? వింటున్నాం మేడం. క్లాస్ వింటున్నారంటే పనేనా? యాక్షన్ మ్యామ్. యాక్షన్. ఓకే. యాక్షన్ అంటే ఏంటి? వర్క్. సమ్ మోడ్ ఆఫ్ వర్క్ ఈజ్ పెర్ఫార్మ్డ్. ఆ వర్క్ చెయ్యాలి అంటే ఏం చేయాలి? మీరు ఏం చేస్తున్నారు? అందరూ లెసన్ వింటున్నారు. ఓకే. ఎక్కడ నిలబడి ఉన్నారా? కూర్చుని ఉన్నారా? పడుకుని ఉన్నారా? లేదా డాష్ డాష్? నేను కూర్చొని ఉన్నాను. నేను కూర్చొని బుక్ పట్టుకొని రాస్తా చూస్తున్నాను. ఓకే. నువ్వు రోహిణి అమ్మాయి వాయిస్ లేదు. సంధ్య మేడం నువ్వేం చేస్తున్నావు? కూర్చొని వింటున్నాను మేడం, బుక్ పట్టుకొని. కూర్చొని వింటున్నావు. ఓకే. సౌందర్య నువ్వు? నేను కూర్చొని వింటున్నాను మేడం. అందరూ కూర్చునే. జగదీశ్వరి ఎలాగా? ఎక్కడికో వెళ్తా వింటున్నావా లెసను? హలో, వాయిస్ రావట్లే. బిందు మేడం నువ్వు ఎలా వింటున్నావు? కూర్చునే బుక్ పట్టుకుని కూర్చొని వింటున్నాను మేడం. అబ్బా. సూర్యదీప్తి మేడం అమ్మా, సిగ్నల్ వచ్చే సిగ్నల్ వచ్చే ప్లేస్ లో వెళ్తున్నావా? కూర్చొని
ఓకే, అంటే ఎందుకు అడిగానంటే చిన్న ఉమ్, ఓకే, నేను కూడా కూర్చునే ఉన్నా నీలాగే, నేను కూడా కూర్చునే ఉన్నా. కనిపిస్తుందా? కనిపిస్తున్నానా? ఎస్ మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. అంటే ఏంటి, ఇప్పుడు ఎందుకు అడిగా నేను? సరదాగా అడగలే. మనం ఇప్పుడు ఏదైనా వర్క్ చెయ్యాలి అంటే, ఏదైనా పని చెయ్యాలంటే దేని సహాయంతో పని చేయటానికి కండరాలు అనేవి తోడ్పడుతున్నాయి. మస్కులేచర్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. తెలిసిందా? ఏదైనా పనిని చెయ్యాలి అని అంటే ఏం కావాలి మనకి? కండరాలు అనేవి కావాలి. ఓకే, కండరాల అధ్యయనం ఉంది. కండరాల అధ్యయనాన్ని ఏమంటారు? ఎవరన్నా చెప్తారా? తెలుసా? కండరాల అధ్యయనాన్ని ఏమంటారు? మయాలజీ. మయాలజీ, స్టడీ ఆఫ్ మజిల్స్ ఈజ్ నోన్ యాజ్ మయాలజీ. స్టడీ ఆఫ్ మజిల్స్, కండరాల అధ్యయనాన్ని ఏమన్నాం? మయాలజీ అన్నాం. ఓకే, ఊపిరితిత్తుల అధ్యయనాన్ని ఏమన్నాం? ఎవరన్నా చెప్తారా? ఊపిరితిత్తుల అధ్యయనం, స్టడీ ఆఫ్ లంగ్స్. స్టడీ ఆఫ్ లంగ్స్ మొన్న చెప్పా. సంధ్య చెప్తావా? సంధ్య, సంధ్య చెప్తారా? ఎవరు చెప్తారు? ఊపిరితిత్తుల పల్మనాలజీ. అధ్యయనాన్ని. వెరీ గుడ్. కిడ్నీల అధ్యయనాన్ని సౌందర్య ఏం చెప్తావు? స్టడీ ఆఫ్ కిడ్నీస్. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? మాలిక చెప్తావా? ఎస్ మాలిక, మ్యామ్. నెఫ్రాలజీ. వెరీ గుడ్. నెఫ్రాలజీ. ఓకే, పల్మనాలజీ, నెఫ్రాలజీ. నెఫ్రాలజీ. ఓకే, ఎన్నో దాన్ని? మయాలజీ. మయాలజీ. ఓకే, కండరాల అధ్యయనాన్ని మయాలజీ అంటాం. ప్రధానంగా కండరాలు ఎన్ని రకాలు? 3 రకాలు. 3 టైప్స్. కండరాలు 3 రకాలు. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మజిల్స్. 3 టైప్స్. ఏమేంటి? అస్థి కండరాలు, స్కెలిటల్ మజిల్స్. అస్థి కండరాలు, స్కెలిటల్ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్. రెండవది ఏంటి? అంతరాంగ కండరాలు. అంతరాంగ కండరాలు, విసరల్ మజిల్స్. మూడవది హృదయ కండరాలు, కార్డియాక్ మజిల్స్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మజిల్స్. మెయిన్లీ మజిల్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. 3 ప్రధాన రకాలైనటువంటి కండరాలు ఉన్నాయి. కండరాలు ప్రధానంగా 3 రకాలు. అస్థి కండరాలు, నెక్స్ట్ అంతరంగ కండరాలు, హృదయ కండరాలు అని 3 రకాలు. ఓకే, ఫస్ట్ది డయాగ్రామ్ వేసుకోండి. ఆల్ ఆఫ్ యూ డ్రా. ఒక పిక్ పెడుతున్నాను, ఆ డయాగ్రాము వేసుకోండి. ఓకే, లేబులింగ్ నేను చెప్తాను. లేబులింగ్ ఆల్రెడీ ఉంది. కనిపిస్తుందా? డయాగ్రామ్ కనిపిస్తుందా ఏమా? ఎస్ మేడం. ఓకే, ఇదేంటి? అస్థి కండరాల నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్. వేయండి, టకటక వేసేసేయండి డయాగ్రామ్. డ్రా ద డయాగ్రామ్ ఫాస్ట్. ఏమేమి కనబడుతున్నాయి? లేబులింగ్ సార్కోలెమ్మా. ఇంగ్లీష్ మీడియం నోట్ చేసుకోండి. సార్కోలెమ్మా అంటే లేయర్, అత్వచాన్ని సార్కోలెమ్మా అంటాం. తెలుగు మీడియం కూడా అంతే. ఆ పొర మీద సార్కోలెమ్మా అని రాయాలి. నెక్స్ట్ న్యూక్లియస్, కేంద్రకం ఉంది. చూడు ఇలా గాడిల్లా ఉన్నాయి, వాటిని ఏమన్నాం? డార్క్ బ్యాండ్స్. దళసరి పట్టీలు, డార్క్ బ్యాండ్స్. ఆ 2 డార్క్ బ్యాండ్స్ కి మధ్యలో ఉన్నది పలుచని పట్టీ, లైట్ బ్యాండ్. డార్క్ బ్యాండ్, లైట్ బ్యాండ్, న్యూక్లియస్, సార్కోలెమ్మా. ఇవి పార్ట్స్, స్కెలిటల్ మజిల్స్ లో పార్ట్స్ ఇవి. ఓకేనా? ఎరా వేసుకున్నారా? వేసుకున్నారా?
Yes, madam. ఇంగ్లీష్ మీడియం లేబులింగ్ డౌట్ ఏమన్నా చెప్పాలా? డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్, న్యూక్లియస్, సార్కోలెమ్మా, లేయర్. ఈ పొరని సార్కోలెమ్మా అంటారు. ఇదిగో ఈ పొర. ఓకే, చూడండి, ఇది సార్కోలెమ్మా. కనిపించిందా? హలో, Yes, madam. Yes, madam. అది సార్కోలెమ్మా. కేంద్రకం అదే. అయితే చూడు, ఇది దళసరి పట్టి. ఇది దళసరి పట్టి. ఓకే, పలుచని పట్టి అంటే ఈ మధ్యలోది. రెండు డార్క్, ఇది డార్కే, ఇది డార్కే. ఇది మధ్యలోది పలుచని పట్టి, లైట్ బ్యాండ్. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం లైట్ బ్యాండ్. ఓకే, Okay, ma'am. సరే, ఈ డయాగ్రామ్ తీసేస్తున్నాను నేను. సరే, ఇప్పుడు ఈ మజిల్స్ ఏం చేస్తాయి? శరీర బరువులో 40 to 60% వెయిట్ ఈజ్ వెయిడ్ బై మజిల్స్. 40 నుండి 60% వరకు ఈ కండరాలు శరీర బరువుని ఆక్రమిస్తాయి అన్నమాట. అంటే మనం ఒక 50 కేజీలు ఉంటే అందులో ఇంచుమించుగా ఒక 40 కేజీల వరకు, 35 to 40 కేజీల వరకు ఏముంటుంది? కండరాల బరువే ఉంటుంది అనమాట. అయితే ఇవి ఏం చేస్తాయి? వివిధ అవయవాల చలనానికి తోడ్పడతాయి. హెల్ప్స్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్. అలాగే పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటే ఏంటి? ఇన్వాలంటరీ మూమెంట్స్ వితౌట్ అవర్ కంట్రోల్, వితౌట్ ద మూమెంట్స్ విచ్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. మన అధీనంలో లేనటువంటి కదలికలు, వాటిని ఏమంటాం మనం? పెరిస్టాలిక్ మూమెంట్స్, పెరిస్టాలిక్ చలనాలు అంటాం. ఈ పెరిస్టాలిక్ చలనాలకు కూడా ఈ కండరాలు అనేవి తోడ్పడతాయి. డర్మియోజెన్సిస్ అంటే ఉష్ణము ఉత్పత్తి అవ్వడానికి, టు ప్రొడ్యూస్ హీట్, ఉష్ణం జనించాలన్నా. అలాగే శ్వాసక్రియ, ఫర్ రెస్పిరేషన్. అలాగే సర్క్యులేషన్, అలాగే హార్ట్ బీట్, హృదయ స్పందన, ప్రసరణ జరగడానికి. అలాగే శిశు జననం, పాచ్యురిషన్. అలాగే ఇంకేంటి? మూత్ర విసర్జన, మిక్చురిషన్, యూరినేషన్. వీటన్నిటికీ ఏం తోడ్పడుతున్నాయి? కండరాలు అనేవి తోడ్పడుతున్నాయి. మొన్న లాస్ట్ క్లాస్లో విసర్జక వ్యవస్థ దగ్గర చూసాం మనం. యూరిటర్స్ ఓపెన్ ఇంటూ urinary bladder and urinary bladder opens through urethra కదా. మూత్రస్రావ నాళికలు అనేవి మూత్రాశయంలోనికి తెచ్చుకుంటాయి. మూత్రాశయం ఏమో దానికి ఒక పేరు పెట్టాం. దాన్ని ఏమన్నాం? ఎవరన్నా చెప్తారా? దానికి ఒక పేరు పెట్టాం. యూరిత్రా అని తెలుగు మీడియం వాళ్ళు ఏదో అన్నాను. దాని ద్వారా బయటికి తెరుచుకుంటుంది అనుకున్నాం. ఏం పేరు పెట్టాం దానికి? ప్రసేకం కదా. ప్రసేకం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. అక్కడ చెప్పాను, పాయింట్ గుర్తుందో లేదో. ఈ ప్రసేకం అనేది ఇట్ ఈస్ ఏ స్పింక్టర్ కదా. ఇది ఒక సంవరణి అని అన్నాం. సంవరణి అంటే ఏంటి? విచ్ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్, తెరుచుకుని మూసుకునేటువంటి శక్తి కలిగింది. అంటే అది ఏంటి? కండరాల వల్లనే జరుగుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మజిల్స్. అలాగే మనం సర్క్యులేటరీ సిస్టమ్ చూసాం. సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్ చూసాం, హృదయం అనేది చూసాం. అవునా? హృదయంలో కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి కర్ణిక, కుడి జఠరికి మధ్యలో ఏముంది? కుడి కర్ణిక జఠరిక రంధ్రం ఉంది. రైట్ ఆరిక్లో వెంట్రికులర్ అపర్చర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ రైట్ ఆరికల్ అండ్ రైట్ వెంట్రికల్. అక్కడ ఏమున్నాయి? త్రిపత్ర కవాటాలు అన్నాం, ట్రైకస్పిడ్ వాల్. అలాగే ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక వద్ద ద్విపత్ర కవాటం ఉంటుంది. లెఫ్ట్ ఆరికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్, ఇన్ బిట్వీన్ లెఫ్ట్ ఆరికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ ఏంటి? బైకస్పిడ్ వాల్వ్ ఈజ్ present. There also ఏంటి? they also open and can open and close. That is because of muscles కదా. ఈ మజిలర్ మూమెంట్ వలన జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. అలాగే శ్వాసక్రియ, రెస్పిరేషన్, ఇంటర్ కోస్టల్ మజిల్స్ అంటే మజిల్స్ మధ్యలో. అలాగే నువ్వు ఇన్హేలేషన్, ఎక్సేలేషన్ చేస్తున్నావు. అవును, ఉచ్ఛ్వాసము నిశ్వాసం, గాలిని లోపలికి తీసుకుంటున్నావు, అలాగే బయటికి వదిలేస్తున్నావు. అలాగే జీర్ణక్రియ, జీర్ణక్రియ జరగాలంటే ఏంటి? ఆహారాన్ని తీసుకుంటున్నావు, లోపలికి ఇంజెక్షన్, లోపలికి అంతర్గ్రహణం చేస్తున్నావు. అంతర్గ్రహణం చేసాక లోపలికి నోట్లోకి వెళ్ళడం వరకే నీ పని. నోట్లోంచి ఇంకా నెక్స్ట్ మింగేసామనుకో, వన్స్ స్వాలోస్ నువ్వు మింగేశాక ఆగు అన్నా ఆగుద్దా? ఏం ఆగదు, వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయి అలాంటి దాన్ని మనం ఏమంటాం, పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటాం. మన అధీనంలో లేని దాన్ని మనం ఏమంటాం, పెరిస్టాలిక్ మూమెంట్స్. అలాగే రెస్పిరేషన్, శ్వాసక్రియ జరుగుతుంది. నువ్వు పడుకున్నా, నిద్రపోయినా, లేకపోతే నువ్వు ఏదైనా ఏంటది అపస్మారక స్థితి, సపోజ్ కోమాలో ఉన్నా, ఏమైనా కానీ ఏం జరుగుతుంది, రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అది దేని వల్ల జరుగుతుంది, కండరాల వల్లనే జరుగుతుంది. అవి కూడా ఇన్వాలంటరీ రియాక్షన్స్, మన యొక్క ప్రమేయం లేకుండా, వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్, వితౌట్ అవర్ యాక్షన్ జరుగుతాయి. అలాంటి వాటిని మనం ఏమంటాం, పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటాం. అలాగే ఉష్ణం మన శరీరంలో ప్రొడ్యూస్ అవ్వాలంటే, బయట చల్లగా ఉందనుకో, ఒకసారి మనం ఏం చేస్తాం, పొక్కిపోయిన బాడీ అంటే విరుచుకుంటాం, కొంచెం ఇలాగా గగురు పుట్టినట్టు చేస్తే మనకేమొస్తుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. షివరింగ్ వల్ల కూడా ఏంటి, ఏ కైండ్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్, దాన్ని థర్మియోజెనిసిస్ అంట. దానివల్ల దేనివల్ల వస్తుంది అది, బికాజ్ ఆఫ్ మస్కులర్ మూమెంట్స్ కదా, కండరాల వలన ఇది సాధ్యం అవుతుంది. సరే, ఇప్పుడు అస్థి కండరం అనేది ఇప్పుడే మీరు డయాగ్రామ్ వేసుకున్నారో, ఆ కండరం గురించి డయాగ్రామ్ చూడు ఎలా ఉంది. డయాగ్రాము ఎలా వేసుకున్నాం, అవునా, జస్ట్ ఇప్పుడే వేసుకున్నారు. ఎలా ఉన్నాయి, స్తూపాకృతిలో ఉన్నాయి కదా, సిలిండ్రికల్ ఎలా వేసుకున్నావు. నెక్స్ట్ ఈ మధ్యలో ఏం వేసుకున్నావు, కేంద్రకాలు అనేవి వేసుకున్నాం, న్యూక్లియై కదా. కేంద్రకం, దీన్ని ఏమన్నాం, సార్కో లెమ్మా అన్నాం. దీన్ని ఏమన్నాం, డార్క్ బ్యాండ్స్, దళసరి పట్టీలు అన్నాం. ఇది కూడా దళసరి పట్టీ. రెండు దళసరి పట్టీల మధ్యన ఉన్నది పల్చని పట్టీ, లైట్ బ్యాండ్. ఇదేమో కేంద్రకం. ఇది దీని యొక్క స్ట్రక్చర్. అయితే ఈ అస్థి కండరాలు అని పేరు ఎందుకు వచ్చింది, అస్థి కండరాలు దీస్ ఆర్ అటాచ్డ్ టు లిమ్స్, అంటే ఉపాంగాలకి అతుకుని ఉన్నాయి, ఉపాంగాల కదలికకు తోడ్పడతాయి. హెల్ప్స్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ అపెండేజెస్. నువ్వు ఇందాక ఎందుకు అడిగాను క్వశ్చను, మీరేంటి కూర్చున్నారు అంటే ఓ ప్లేస్కి వెళ్ళి కూర్చున్నారా, లేదా మీరు ఎక్కడ పుట్టారో అక్కడే అలా ఉన్నారా, కూర్చున్న ప్లేస్లో కాదు కదా. మనం నడుచుకునే వెళ్ళాం అంటే ఏంటి, మూమెంట్ అనేది జరిగింది, ఉపాంగం అనేది కదిలింది. నువ్వు కాళ్ళు కదలడం వల్లే కదా అక్కడికి వెళ్ళావు. డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ లెగ్ ఓన్లీ యూ కుడ్ రీచ్ ద సర్టెన్ ప్లేస్ కదా, ఓ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళావు. అంటే ఏమైంది, నీకు ఉపాంగాలు అనేవి కదిలినాయి. ఓకే, మూమెంట్ ఆఫ్ అపెండేజెస్. అందువల్ల వీటిని ఏమంటారు, అస్థి కండరాలు అంటారు. దీస్ ఆర్ అటాచ్డ్ టు ద appendages and responsible for the movement of appendages, hence these are known as skeletal muscles. నెక్స్ట్ వీటి మీద ఇవి ఉన్నాయి, వీటిని ఏమంటారు, స్ట్రయేషన్స్ లేదా చారలు అంటారు. స్ట్రయేషన్స్, STRIATIONS, స్ట్రయేషన్స్ మీన్స్ సమ్ లైన్స్. ఓకే, రేఖలు అనేవి ఉన్నాయి. అందువల్ల వీటిని రేఖిత కండరాలు లేదా చారల కండరాలు అని కూడా అంటారు. Due to the presence of striations, these are also known as striated muscles. Okay, striated muscles. ఇంకా ఇవి ఏంటి, ఎందుకు తోడ్పడతాయి, వీటి యొక్క కదలిక మన ఇష్టానుసారం ఉంది. నువ్వు వెళ్ళాలి అనుకో, కాలేజీకి రావాలి అని అనుకున్నావు అనుకో, వస్తావు. కావక్కలేదు అనుకున్నావు అనుకో, రావు. అవునా. సో దట్ ఈస్ ద విష్ ఈజ్, చాయిస్ ఈజ్ అవర్స్. దట్ మీన్స్ మూమెంట్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్. ఆ కదలిక అనేది మన అధీనంలో ఉంది. మనం కావాలంటే రావచ్చు, అక్కర్లేకపోతే వెళ్ళవచ్చు, లేదా రాకుండా అయినా ఉండొచ్చు. అలాగే పనులు చేయాలనుకో, ఏదైనా చేతిని ఉపయోగించి పని చేయాలి, లేదా ఎవరినైనా కొట్టాలి, లేదా తినాలి, ఇవన్నీ కూడా ఏంటి, నీకు కావాలంటే నువ్వు చేయొచ్చు. అకార్డింగ్ టు యువర్ విష్, యువర్ అంబిషన్, యూ కెన్ పెర్ఫామ్ కదా. అందువలన వీటిని ఏమన్నాం, మన అధీనంలో ఉంది కాబట్టి వీటిని ఏమంటాము చెప్పగలరా, వాలంటరీ మజిల్స్ అని కూడా అంటాం. ఇష్టానుపూర్వకంగా జరుగుతుంది కనుక వీటిని ఏమంటాం, ఇచ్ఛాపూర్వక కండరాలు. ఇచ్ఛాపూర్వక కండరాలు అన్నాం, రేఖిత కండరాలు అన్నాం, అస్థి కండరాలు అన్నాం, ఇంకేమన్నా ఉపాంగాల కదలికకు తోడ్పడతాయి. ఇవి ఎలా ఉన్నాయి, స్తూపాకృతిలో ఉన్నాయి. వీటిలో ఏంటి, కేంద్రకం ఎక్కడ ఉంటుంది, కేంద్రకం మధ్యస్థంగా ఉంటుంది, సెంట్రల్లీ లొకేటెడ్. నెక్స్ట్ దీని మీద ఇలాంటి చారలు వచ్చినాయి అనుకున్నాం కదా, దేని వలన అంటే యాక్టిన్ అండ్ మయోసిన్. యాక్టిన్ ప్లస్ మయోసిన్ అనేటువంటి ప్రోటీన్స్ ప్రజెంట్ ఇన్ మజిల్ ఆర్ నోన్ యాజ్ మయోసిన్ అండ్ యాక్టిన్. యాక్టిన్ మయోసిన్ అనేటువంటి ప్రోటీన్ల వల్ల వస్తుంది. యాక్టిన్ మయోసిన్ అనేటువంటి ప్రోటీన్లు ఎక్కడున్నాయి, కండరాల్లో ఉన్నాయి. ఓకే, ఇది నీకు అస్థి కండరాల గురించి బ్రీఫ్గా. నెక్స్ట్ మళ్ళీ కొంచెం బ్రీఫ్గా
ఏం చూద్దాం, అంతరాంగ కండరాల గురించి చూద్దాము. అంతరాంగ కండరాలు, విసరల్ మజిల్స్, అంతరాంగ కండరాలు, వాటికి సంబంధించిన డయాగ్రాము వేసుకుందాం. అంతరాంగ కండరాలు, విసరల్ మజిల్స్. ఓకే, డయాగ్రామ్ పెడతాను చూడండి. పిక్ పెడతాను. కనిపిస్తుందమ్మా డయాగ్రామ్? హలో, ఎస్ మేడం, కనిపిస్తుంది మేడం. డయాగ్రామ్ వేసేయండి. లేబులింగ్ చేయకండి, నేను చెప్తాను. లేబులింగ్ డయాగ్రామ్ వేయండి, షేప్ వేసుకో. ఓన్లీ డ్రా ద షేప్. ఇవి నునుపు కండరాలు. చూడండి, ఇందాకడవి ఎలా ఉన్నాయి, స్తూపాకృతిలో ఉన్నాయి. ఓకే, స్కెలిటల్ మజిల్స్ ఆర్ సిలిండ్రికల్, లాంగ్. ఇవేంటి, కొంచెం పొట్టిగా ఉంటాయి, సమ్వాట్ షార్ట్ అండ్ స్పిండిల్ షేప్, ఒక కండే ఆకృతిలో ఉన్నాయి, స్పిండిల్ షేప్ అనుకున్నాం. నెక్స్ట్, ఇందాక ఏంటి ఉపాంగాల కదలికకు తోడ్పడుతున్నాయి అంటే ఉపాంగాలు ఉంటాయి. దోస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆర్గాన్స్, అంటే ఏంటివి ఉపాంగాల్లో ఉంటాయి, కాళ్ళు చేతులు అలాంటి వాటిలో ఉంటాయి. మరి ఇవేంటి అంతరాంగ అవయవాల్లో ఉంటాయి. దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇంటర్నల్ ఆర్గాన్స్, అంటే ఏంటి కిడ్నీలు మూత్రపిండాల్లో ఉంటాయి. అలాగే ఇంకెక్కడ లంగ్స్ లో ఉంటాయి. అలాగే హృదయం లోపల, హృదయం గోడల్లో ఉంటాయి. హృదయం లోపల ఉండేవి హృదయ కండరాలు, హృదయ గోడల్లో ఉంటాయి. అలాగే ఇంకా ఇందులో ఉండవచ్చు బ్రెయిన్, మెదడులో ఉంటాయి. ఇలాగా అంతరాంగ అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉండేటువంటి కండరాలు కనుక అంతరాంగ కండరాలు అంటారు. వాట్ ఎవర్ ఇంటర్నల్ ఆర్గాన్ ఈజ్ ప్రెసెంట్, దట్ ఆర్గాన్ ఈజ్ మేడ్ విత్ ఆర్ ఫిల్డ్ విత్ ఇంటర్నల్ మజిల్స్. ఓకే, సరే, విసరల్ మజిల్స్. వీటికి స్ట్రయేషన్స్ అనేవి లేవు. ఇందాక మనం చూసాం ఏంటి, రేఖల వంటి నిర్మాణాలు, సమ్ బ్యాండ్ లైక్ స్ట్రక్చర్స్ we have seen in skeletal muscles. So these these visceral muscles do not possess such type of structures. Okay, ఈ నిర్మాణాల మీద అలాంటి రేఖల వంటివి ఏమీ లేవు. రేఖలు లేవు కాబట్టి వీటిని నునుపు కండరాలు అని కూడా అంటారు. స్మూత్ మజిల్స్, విసరల్ మజిల్స్. ఓకే, లేదా నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్. స్ట్రయేటెడ్ మజిల్స్ స్కెలిటల్ మజిల్స్. నెక్స్ట్ ఇవేమో నాన్ స్ట్రయేటెడ్ స్మూత్, అవేమో సిలిండ్రికల్, ఇవేమో స్పిండిల్, అవేమో లాంగ్, ఇవేమో షార్ట్. అవి పొడవు, ఇవి పొట్టి. ఓకే, నెక్స్ట్ లేబులింగ్ చేసుకో. కేంద్రకం, న్యూక్లియస్, న్యూక్లియస్, న్యూక్లియస్. మధ్యలో ఉండేది సార్కోప్లాజం. డాట్స్ వేసుకుని ద్రవ పదార్థం సార్కోప్లాజం. అక్కడ కూడా చేసుకోవచ్చు. సార్కోప్లాజం కండరాల్లో ఉంటుంది, ఏ కండరంలో అయినా ఉంటుంది. కండరాల్లో ఉండే ద్రవ పదార్థాన్ని, జీవ పదార్థాన్ని ఏమంటాం, సార్కోప్లాజం అని అంటాం. ఓకే, సార్కోప్లాజం అనేది ఉంది. సరే, నునుపు కండరాలు చూసాం కదా. ఇప్పుడు వీటిలో ఏంటి, స్ట్రయేషన్స్ లేవు, అంటే యాక్టిన్ మయోసిన్ అనేవి లేవు కనుక వీటిని ఏమన్నాం, నునుపు కండరాలు, స్మూత్ మజిల్స్ ఆర్ నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్ అంట. ఇవి సహానుభూత నాడీ వ్యవస్థ తోటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. కనుక అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, నర్వస్ సిస్టమ్ను అంటే నీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఆటోనామస్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ అని రకాలు ఉన్నాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే మెదడు, వెన్నుపాము. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. కదా, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, నర్వ్స్ కమింగ్ ఫ్రమ్ బ్రెయిన్, దట్ ఈస్ క్రేనియల్ నర్వ్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ నర్వ్స్ కమింగ్ ఫ్రమ్ స్పైనల్ కార్డ్, దట్ ఈస్ స్పైనల్ నర్వ్స్. కదా, ఆ రెండు కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కిందకు వస్తాయి, అంటే పరిధీయ నాడీ వ్యవస్థ. ఇంక మూడోది ఏంటి, సహానుభూత నాడీ వ్యవస్థ, అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఆ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే which are not under our control, some are accelerating, some reactions are declining. కొన్ని పనులు చాలా వేగంగా జరిగేస్తాయి, కొన్ని పనులు నిదానంగా జరుగుతాయి. అలాంటి వ్యవస్థను మనం ఏమంటాం, సహానుభూత నాడీ వ్యవస్థ అని అంటాం.
అంటే ఆ సహానుభూత నాడీ వ్యవస్థ కింద ఉంది కాబట్టి ఈ పనులు ఏంటి ఇన్వాలంటరీ మన యొక్క అధీనంలో లేకుండా జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం శ్వాసక్రియ మనం చెప్పినట్టు ఏమి శ్వాసక్రియ జరగదు. అలాగే జీర్ణక్రియ, అలాగే ప్రసరణ, అలాగే విసర్జన ఇవన్నీ కూడా ఏంటి ఇన్వాలంటరీ రియాక్షన్స్ మన యొక్క ప్రమేయం లేకుండానే జరుగుతాయి బికాస్ ఆఫ్ దోస్ మజిల్స్. అందువలన వీటిని ఇన్వాలంటరీ మజిల్స్ అని అంటారు. అనియంత్రిత కండరాలు. ఇందాకదేమో నియంత్రిత కండరాలు, ఇదేమో అనియంత్రిత కండరాలు. ఇందాక కేంద్రకాలు మధ్యలో ఉంటాయి అని అనుకున్నాం, సెంట్రల్. నెక్స్ట్ సిన్సీషియం, బహు కేంద్రకాలు, అనేక కేంద్రకాలు ఉంటాయి ఏది అస్థి కండరాలు. అదే నునుపు కండరాల్లో చూస్తే కేంద్రకం ఒకటే ఉంటుంది, యూనిన్యూక్లియేట్. అది ఎక్కడ పెరిఫెరీ అంటే పరితీయంగా ఉంటుంది. ఓకే, ఒకటే కేంద్రకం ఉంటుంది, పరితీయంగా ఉంటుంది అంటే గోడలకి అంచులకి దగ్గరలో ఉంటుంది. ఇందాక దాంట్లో అస్థి కండరాల్లో అనేక ఉంటాయి, సిన్సీషియం అంటాం, బహుకేంద్రకీతం. నెక్స్ట్ సెంట్రల్ అంటే ఏంటి కేంద్రీయంగా ఉంటాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మూడోది హృదయ కండరం అంటే దాని అంటాం కార్డియాక్ మజిల్. దానికి సంబంధించింది డయాగ్రాము పెడతాను, వేసుకోండి. కనిపిస్తుందమ్మా డయాగ్రామ్? డయాగ్రామ్ కనిపిస్తుందా? లేదు మేడం. కనిపిస్తుందా? కనిపించట్లేదు మేడం. లేదు మేడం. కనిపిస్తుంది. నేను కనిపిస్తున్నానా? ఎస్ మేడం. ఓకే, మళ్ళీ పెడతా. కనిపిస్తుందా ఏమా? కనిపిస్తుందా లేదు మేడం, కనిపించట్లేదు. మీరే కనిపిస్తున్నారు మేడం. అమ్మా? మీరే కనిపిస్తున్నారు మేడం. నేను కనబడుతున్నానా? డయాగ్రామ్ కనబడతలేదా? ఎస్ మేడం. సరే, ఓకే, సరే డయాగ్రామ్ వేస్తానులే నేను. బోర్డు కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. కనిపించిందా? కనిపిస్తుంది. ఓకే, ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మేడం. ఓకే, వేసుకోండి, అయితే స్పీడ్గా వేసుకోండి, మళ్ళీ నెట్వర్క్ ప్రాబ్లం. వేసుకున్నారమ్మా డయాగ్రామ్? ఎస్ మ్యామ్. ఓకే, ఏంటిది హెడ్డింగ్? హృదయ కండరం, కార్డియాక్ మజిల్, హృదయ కండరం. లేబులింగ్ చేసుకోండి. ఇదేంటి ఇందాక చేసాము? దళసరి పట్టి, దళసరి పట్టి, డార్క్ బ్యాండ్. ఇంగ్లీష్ మీడియం చేసుకుంటున్నారా? డార్క్ బ్యాండ్. ఓకే, ఇదేంటి? కేంద్రకం, న్యూక్లియస్, కేంద్రకం, న్యూక్లియస్. ఇదేంటి? పలుచని పట్టి, లైట్ బ్యాండ్, పలుచని పట్టి, లైట్ బ్యాండ్. ఓకేనా? ఏరా? ఎస్ మ్యామ్. ఇదిగో చూడండి, మధ్యలో ఇలాగ వేసానా? కనబడుతుందా?
చెరిపేస్తున్నాను చూడు, మళ్ళీ వేస్తాను. ఇది ఇలా చేసుకున్నాం. ఓకే, కనిపించిందా? కనిపించింది మ్యామ్. కణ సంధాన చక్రికలు. ఇది కణ సంధాన చక్రికలు. ఇంటర్ క్యాలేటెడ్ డిస్క్. ఇంటర్ క్యాలేటెడ్ డిస్క్స్. డిఐఎస్సిఎస్ డిస్క్స్. ఇంటర్ క్యాలేటెడ్ డిస్క్స్. ఓకేనా? ఏమున్నాయి? దళసరి పట్టి, పలుచని పట్టి, కేంద్రకం, నెక్స్ట్ కణ సంధాన చక్రికలు, ఇంటర్ క్యాలేటెడ్ డిస్క్స్. డార్క్ బ్యాండ్, లైట్ బ్యాండ్, ఇంటర్ క్యాలేటెడ్ డిస్క్స్, కణ సంధాన చక్రికలు, నెక్స్ట్ న్యూక్లియస్, కేంద్రకం. ఓకేరా? వేసుకున్నారా ఏమా? ఎస్ మ్యామ్. వేసుకున్నాం మేడం. చెరిపేస్తున్నా బోర్డు మరి. సరే, ఇప్పుడు ఏంటి తేడా? దీంట్లో ఏమున్నాయి? ఇది ఎలా ఉంది చెప్పండి. స్ట్రక్చర్ ఎలా ఉంది? షేప్ ఎలా ఉంది? ఫంక్షనల్గా ఎలా ఉంది? నిర్మాణ పరంగా ఎలా ఉంది? క్రియాపరంగా ఎలా ఉంది? మనం ఫస్ట్ ఒక కండరం వేసుకున్నాం. ఏంటది? అస్థి కండరం గుర్తుందా? ఇలా వేసుకున్నాం. అస్థి కండరం, కేంద్రకం. అలాగే ఇప్పుడు వేసుకున్నది మనం. ఇప్పుడు ఏం వేసుకున్నాం? ఎలాగే వేసుకున్నాం. ఇప్పుడు వేసుకున్నాం. ఇది చూడు. అంటే ఏంటి? ఇలాగా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అవి ఏంటివి? డార్క్ బ్యాండ్స్, దళసరి పట్టీలు. అంటే నిర్మాణ పరంగా ఇట్ రిజెంబుల్స్ స్కెలిటల్ మజిల్స్. స్ట్రక్చరల్లీ కార్డియాక్ మజిల్స్ రిజెంబులింగ్ స్కెలిటల్ మజిల్స్. ఫంక్షన్ ఏంటి? హృదయం నువ్వు కొట్టుకో అంటే కొట్టుకుంటుందా? అయిపో అంటే అయిపోద్దా? నీకు రిజల్ట్ ఇచ్చాడు అనుకో. ఇప్పుడు థర్డ్ సెమ్ రిజల్ట్ ఇచ్చాడు, ఇవాళ ఇస్తాడని నీకు తెలిసింది. ఏమవుతుంది? హార్ట్ బీట్ పెరుగుద్దా తగ్గుద్దా? హలో, పెరుగుతుంది మేడం. కొంతమందికి తగ్గిపోద్ది, కొంతమందికి పెరిగిపోద్ది. సరే, రిజల్ట్ చూడగానే ఏదో అవుతుంది. సరే, ఇప్పుడు మరి ఏంటి ఇక్కడ? అంటే ఏంటి? హృదయ స్పందన అనేది నీ అధీనంలో ఉందా? నువ్వు పెరక్కో అంటే పెరగకుండా ఉంటుంది, తగ్గకో అంటే తగ్గకుండా ఉంటుందా? నో. సో ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. అలాంటి దాన్ని ఏమన్నాం ఇందాక? ఇన్వాలంటరీ కదా? అసంకల్పితంగా. అంటే వితౌట్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వితౌట్ అవర్ చాయిస్, వితౌట్ అవర్ విష్, అంబిషన్. మన ఇష్టానుసారం కాదు, దాని ఇష్టపూర్వకంగా జరుగుతుంది. అంటే స్వతంత్రంగా జరుగుతుంది. అలాంటి వాటిని మనం ఏమన్నాం ఇందాక చెప్పాం కదా, అనియంత్రిత కండరాలు. ఇన్వాలంటరీ మజిల్స్. అంటే ఇందాక మనం స్కెలిటల్ మజిల్స్ స్ట్రయేషన్స్ కలిగి ఉన్నాయి. ఫంక్షనల్లీ ఇట్ రిజెంబుల్స్ విసరల్ మజిల్స్, స్ట్రక్చరల్లీ రిజెంబుల్స్ స్కెలిటల్ మజిల్స్. అర్థమైందా? నిర్మాణ పరంగా స్కెలిటల్ మజిల్స్ ని పోలి ఉంది. ఎలాగా? డార్క్ బ్యాండ్స్ అండ్ లైట్ బ్యాండ్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, దళసరి పట్టీలు, పల్చని పట్టీలు కలిగి ఉండడం తోటి స్కెలిటల్ మజిల్ ని పోలి ఉంది. నెక్స్ట్, ఫంక్షన్ ఈజ్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. దీని యొక్క విధి ఏంటి? హార్ట్ బీట్ ఈజ్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. హృదయం స్పందించడం అనేది మన అధీనంలో లేదు కదా. అది ఇన్వాలంటరీ మజిల్. అంటే ఏంటి? ఇవి ఇందాక చెప్పుకున్నటువంటి స్మూత్ మజిల్స్. అంటే ఫంక్షనల్ గానేమో స్మూత్ మజిల్స్ ని, స్ట్రక్చరల్ గానేమో స్కెలిటల్ మజిల్స్ ని. ఏంటి ఇది? కార్డియాక్ మజిల్స్ రిజెంబుల్స్. అంతేనా? హృదయ కండరాలు పోలి ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయి? హృదయం యొక్క గోడలో ఉంటాయి. దీస్ ఆర్ లొకేటెడ్ అట్ ద వాల్స్ ఆఫ్ హార్ట్. దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ హార్ట్ కదా. హృదయం యొక్క గోడలో అమరి ఉండేటువంటి కండరాలు.
ఇలా హృదయం యొక్క గోడలో ఉండేటువంటి ఇక్కడ ఉంటాయి. వీటిని మనం ఏమంటాం? హృదయ కండరాలు అని అంటాం. ఇవి ఎలా ఉంటాయి? పొట్టిగా, షార్ట్ బట్ బ్రాంచ్డ్. పొట్టిగా ఉంటాయి, శాఖాయుతం, తో షార్ట్ హ్యావింగ్ బ్రాంచెస్ కదా. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇందులో ఏముంటాయి? కేంద్రకం అనేది ఇట్ ఈస్ పెరిఫెరీ. ఓకే, అంటే పరిధీయంగా ఉంటుంది, బట్ యూనిన్యూక్లియేట్, ఏకకేంద్రకం. అంతరాంగ కండరాలు కూడా ఏకకేంద్రకం, అస్థి కండరాలే బహుకేంద్రకం. ఓన్లీ స్కెలిటల్ మజిల్స్ ఆర్ సిన్సిషియల్, మీన్స్ హ్యావింగ్ నంబర్ ఆఫ్ న్యూక్లియర్, మల్టీ న్యూక్లియేట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఒకటి వేసుకున్నాం ఇందాక, కణ సంధాన చక్రికలు అనేది ఒకటి వేసుకున్నాం, గుర్తుందా? వేసుకున్నాము, ఇలాగ వేసుకున్నాం. ఇక్కడ ఏమనుకున్నాం? ఇలాగ వేసుకొని ఇంటర్ క్యాలేటెడ్ డిస్క్స్, కణ సంధాన చక్రికలు అనం. అంటే ఏంటి? ఇదొక కణం, ఇదొక కణం. సో యాడ్జసెంట్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ఇంటర్ క్యాలేటెడ్ డిస్క్స్. కణ సంధానం, అసోసియేషన్ బిట్వీన్ టూ సెల్స్ అనమాట, కణ సంధాన చక్రికలు. దీస్ ఆర్ డిస్క్ లైక్ స్ట్రక్చర్స్ దట్ కనెక్టింగ్ యాడ్జసెంట్ సెల్స్. పక్క పక్కనే కణాలను కలుపుతున్నాయి కాబట్టి వాటిని ఏమంటాం? కణ సంధాన చక్రికలు అని అంటాం అనమాట. మరి ఇప్పుడు అస్థి కండరాలు అనుకో, నీకు కాళ్ళు చేతులు ఒక్కోసారి బాగా పరిగెట్టిచ్చేసాం, లేదా తెగరాయించేసాను నోట్స్, నువ్వు రాయవు అనుకో, నువ్వు తెగరాస్తావు. ప్రొద్దుటి నుంచి కూర్చొని సాయంకాలం వరకు జువాలజీ నోట్స్ రాస్తానే ఉన్నావు. ఏమవుతుంది? చెయ్య నొప్పి పడుద్దా? ఏమా చెయ్యి నొప్పి పడుద్దా? పుట్టదా? ఎలాగే రాయమనుకో మనం, అది వేరే విషయం. అయితే మరి రాయపోయినా నొప్పి పుట్టినట్టు యాక్టింగ్ చేస్తాం. అది తర్వాత అసలు ఏమవుతుంది అంటే అలసటకి లోన్ అవుతావు, అవునా? పడుకుంటావు, రెస్ట్ కదా. అదే ఇప్పుడు ఈ హృదయ కండరాలు అనుకో, మరి ఏం చేస్తాయి అంటే ఏంటి? నీకు ఇప్పుడు డిఫరెన్సెస్ అనేది చూస్తున్నాం అనమాట. ఏది? అస్థి కండరాలు, అస్థి కండరాలు, నెక్స్ట్ నునుపు కండరాలు, నెక్స్ట్ హృదయ కండరాలు, స్కెలిటల్, స్మూత్ అండ్ కార్డియాక్ మజిల్స్. చూడు ఇవి ఏంటి షేప్స్ చెప్పు. ఇవి ఎలా ఉన్నాయి? స్తూపాకృతిలో ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి, అవునా? ఎలాంగేటెడ్, సిలిండ్రికల్. ఇవి ఎలా ఉన్నాయి? ఇవి ఎలా ఉన్నాయి? కండె వలె ఉన్నాయి, స్పిండిల్ షేప్. ఇవి ఎలా ఉన్నాయి? పొట్టిగా ఉన్నాయి, స్తూపాకృతిలో ఉన్నాయి, షార్ట్, సిలిండ్రికల్. ఇందులో కేంద్రకాలు ఏంటి? బహుకేంద్రకయుతాలు కదా. సిన్సీషియం, మల్టీ న్యూక్లియేట్, ఇది ఏకకేంద్రకం, ఇది కూడా ఏకకేంద్రకం. ఇక్కడ కేంద్రకాలు ఎక్కడ? కేంద్రీయం, సెంట్రల్. ఇక్కడ పరిధీయం, పెరిఫెరీ. ఇక్కడ కూడా పెరిఫెరీ, పరిధీయం, అంచుల దగ్గర ఉన్నాయి, అవునా? ఇవేంటి? ఇవేంటి? రేఖిత కండరాలు, స్ట్రయేటెడ్ మజిల్స్. ఇవేంటి? అరేఖిత కండరాలు, నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్ లేదా స్మూత్ మజిల్స్. ఇవి కూడా రేఖిత కండరాలు, అవునా? స్ట్రయేటెడ్ మజిల్స్. ఇంకా ఇంకో డిఫరెన్స్ చెప్పాలి ఇప్పుడు, ఇంకా డిఫరెన్స్ చెప్పాలి, చెప్తారా? ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి, చెప్తారా? ఇవేంటి? నియంత్రిత కండరాలు, వాలంటరీ మజిల్స్ కదా, నియంత్రిత కండరాలు. ఇవి అనియంత్రిత కండరాలు, ఇన్వాలంటరీ. ఇవి కూడా ఇన్వాలంటరీ, అనియంత్రిత కండరాలు. అంతేనా? ఎరా హలో, నెక్స్ట్ ఇవి తొందరగా సంకోచిస్తాయి, తొందరగా వ్యాకోచిస్తాయి. ఏంటి? వెరీ ఫాస్ట్, హేస్టెన్ ఇన్ కంట్రాక్షన్ అండ్ హేస్టెన్ ఇన్ రిలాక్సేషన్. అందువల్ల ఏంటి? అలసటకు లోనవుతాయి, అలసట. ఇవి ఏంటి? నిదానంగా సంకోచిస్తాయి, గ్రాడ్యువల్లీ షోస్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. ఫస్ట్ ఏమో తొందరగా సంకోచించేసి తొందరగా రిలాక్సేషన్ అంటే అలసటకి లోనైపోతుంది. రెండోది ఏంటి? నిదానంగా సంకోచ సడలికలను చూపిస్తుంది, అంటే కొంచెం లేటుగా అలసటకు లోనవుతుంది. ఇదేంటి చెప్పండి? ఈ సంకోచ సడలికలు చూపిస్తుంది, దాన్ని ఏమంటాం? లయబద్ధ చలనాలు, లయబద్ధ. రిథమికల్లీ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ టేక్స్ ప్లేస్ బై మీన్స్ ఆఫ్ రిథమికల్. రిథమ్ అంటే ఏంటి? ఒక పీరియాడికల్ ఇంటర్వెల్లో తీసుకుంటాడు. హృదయం రెస్ట్ తీసుకుంటుందా ఎప్పుడైనా? కొన్ని రోజులు నువ్వు సెలవు తీసుకున్నట్టు హృదయం సెలవు తీసుకుంటుందా? హృదయం సెలవు అంటే ఇక మనం సెలవు, ఈ లోకానికి సెలవు చెప్పడం, అర్థమైందా? సో హృదయ కండరాలు ఎలాంటి చలనాలు చూపిస్తాయి? లయబద్ధ చలనాలు అన్న పాయింట్ రాయాలి మీరు. రిథమికల్లీ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ షోన్ బై
హార్ట్ మజిల్స్ ఆర్ కార్డియాక్ మజిల్స్ ఏంటి రిథమికల్లీ, ఇవేమిటి గ్రాడ్యువల్లీ, ఇవేంటి హేస్టెన్ ఫాస్ట్. అర్థమైందా ఇప్పుడు డిఫరెన్సెస్ తెలిసినాయా ఏమ్మా? ఎస్ మ్యామ్. భేదాలు తెలిసినాయి కదా. ఓకే, ఇంకా ఇప్పుడు కండరాలు ఎంత 40-60% వెయిస్ ద బాడీ వెయిట్, శరీర బరువులో అంత భరిస్తాయి అని అనుకున్నాం. ఇంకా ఇక మనం ఏంటి ఇవి 3 టైప్స్ చెప్పుకున్నాం. దేన్ని బట్టి? బేసింగ్ ఆన్ ద ఫంక్షన్, అవి చేసేటువంటి విధిని బట్టి కండరాలు 3 రకాల. నెక్స్ట్ పొజిషన్ ఆర్ ఎగ్జిస్టెన్స్, అంటే ఉనికిని బట్టి, ఉనికిని బట్టి కండరాలు, ఉనికిని బట్టి ఎగ్జిస్టెన్స్ బట్టి 2 రకాలు. ఒకటి ఫేసిక్ కండరాలు, ఫేసిక్ కండరాలు. రెండోది టోనిక్ కండరాలు, ఫేసిక్ మజిల్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ టోనిక్ మజిల్స్. ఓకే, 2 రకాలైనటువంటి కండరాలు ఉంటాయి. ఒకటేమో ఫేసిక్ కండరం, ఇంకోటేమో టోనిక్ కండరం. ఫేసిక్ కండరం అంటే ఏంటి? ఇవి కూడా అస్థి కండరాలలాగా ఉపాంగాల కదలికకు తోడ్పడతాయి. హెల్ప్స్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ అపెండేజెస్. బేసిక్ కండరాలు అంటే ఏంటి? ఉపాంగాల కదలికకు తోడ్పడతాయి. ఇవి జతలుగా ఉంటాయి. దీస్ ఆర్ పెయిర్స్, జతలుగా ఉంటాయి, ఉపాంగాల కదలికకు తోడ్పడతాయి. ఇంకా ఏంటి? జతలుగా ఉంటాయి కాబట్టి ఇది సంకోచించింది అనుకో, ఇంకోటి దాని పేరు వ్యాకోచిస్తుంది. దిస్ వన్ కంట్రాక్ట్స్, ద ఆల్టర్నేట్ వన్ ఈజ్ రిలాక్స్. అర్థమైందా? అయితే వీటిలో ఏముంటాయి? లీవర్ వలె పనిచేస్తాయి. 2 ఉన్నాయి కాబట్టి, ఒకటి ఇలాగా ఒకటి ఇలాగా, అంటే ఏంటి? ఆపోజిట్ గా పనిచేస్తాయి. లీవర్, లీవర్ అనే పదం మనకి ఎక్కడ వస్తుంది? సపోజ్ తాళం కప్ప ఉందనుకో, దానికి ఏం చేస్తాం? తాళం చెవి అనేది ఉంటుంది. ఈ తాళం చెవిలో ఇలా ఉంటాయి, అవునా? అవునా, కీ అంటాం దాన్ని, తాళం చెవి, అంతేనా? వీటిని ఏమంటాం? లీవర్స్ అంట. ఓకే, వినిపిస్తుందా? హలో ఎస్ మేడం. ఎస్ మ్యామ్. లీవర్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నదానికి ఆపోజిట్ ఉంటుంది అనమాట తాళం కప్పలో, ఇలా ఉంటుంది. అప్పుడు అది గెట్స్ ఓపెన్. ఓకే, అలాగే ఇక్కడ ఫేసిక్ కండరాలు జతలుగా ఉంటాయి కాబట్టి ఒకటి సంకోచిస్తుంది, ఇంకోటి వ్యాకోచిస్తుంది. అంటే ఏంటి? అవి చొచ్చుకుపోవడాలు ఉంటాయి, పెనట్రేషన్స్, చొచ్చుకుపోవటాలు ఉంటాయి. పెనట్రేట్స్ వన్ ఇంటూ అనదర్, ఒక దాంట్లోకి మరొకటి చొచ్చుకుపోతుంది, జతలుగా ఉంటాయి. దీస్ ఆర్ పేర్ అండ్ హెల్ప్స్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ అపెండేజెస్, ఉపాంగాల కదలికకు తోడ్పడతాయి కనుక వాటిని ఫేసిక్ కండరాలు అని అంటారు. రెండో వెరైటీ ఏంటి? టోనిక్ మజిల్స్, టోనిక్ కండరాలు. అవేంటి? అంతరాంగ కండరాలతోటి ఈక్వల్ అన్నమాట. రెండోది ఏంటి? టోనిక్ మజిల్స్, టోనిక్ కండరాలు. ఈ టోనిక్ కండరాలు ఏం చేస్తాయి? అంతరాంగాల్లో ఉంటాయి. ఇవి జతలుగా ఉండవు. ఇందాక ఏమనుకున్నాం? జతలు, జతలుగా ఉంటాయి. దీస్ ఆర్ నాట్ పెయిడ్, సింగిల్ గా ఉంటాయి అన్నమాట, జతలుగా ఉండవు. కనుక మూలాలు చొచ్చుకుపోవటం అనేది ఉండదు. సెన్స్ రూట్స్ కెనాట్ పెనట్రేట్. అంటే అలాగే లీవర్స్ ఆల్సో ఆబ్సెంట్, లీవర్లు అనేవి ఉండవు, అలాగే జతలుగా ఉండవు, జతలుగా లేవు కాబట్టి చొచ్చుకుపోవటం కూడా ఉండదు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ పెనట్రేషన్స్. ఇది ఉనికిని బట్టి, ఫంక్షన్ బట్టి 3 రకాలు, ఉనికిని బట్టి 2 రకాలు. ఓకే, ఇంకా అస్థి కండర సూక్ష్మ నిర్మాణం ఉంది. అది కొంచెం ఒకసారి ఇవన్నీ ఎందుకు, ఇది చూసుకునే ముందు కొన్ని ఫినామినాస్ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి కండర సంకోచాలు ఉంది, అది చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్ కంట్రాక్షన్స్. ఆ మజిల్ కంట్రాక్షన్స్ కొంచెం పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఒక్కోటి మళ్ళీ మీకు షార్ట్ కి వస్తుంది. ఏంటి హెడ్డింగ్? వివిధ రకాలైన కండర సంకోచాలు, వివిధ రకాలైన కండర సంకోచాలు, కండర సంకోచాలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్ కంట్రాక్షన్. డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్ కంట్రాక్షన్ అని అడగొచ్చు. వివిధ రకాలైన కండర సంకోచాలని వివరించు, లేదా కండర సంకోచం రకాలని వ్యాస రూపంలో వివరించు, లేదా విపులీకరించు, ఎలాగైనా అడగవచ్చు. ఓకేనా అమ్మా? రాసుకున్నారా? హలో ఎస్ మ్యామ్, రాసుకున్నాం మ్యామ్. ఓకే, 2 రకాలు. ఇప్పుడు ప్రధానంగా కండర సంకోచం 2 రకాలు. మెయిన్లీ మజిల్ కంట్రాక్షన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఏమేంట 2 టైప్స్? ఒకటి సమతన్య సంకోచం, సమతన్య
సమతన్య సంకోచం మీన్స్ ఐసోటోనిక్ కంట్రాక్షన్, సమతన్య సంకోచం. రెండోది సమదైర్ఘ్య సంకోచం, సమదైర్ఘ్య సంకోచం, సమదైర్ఘ్య సంకోచం, ఐసోమెట్రిక్ contraction. First one is isotonic, isotonic, isotonic contraction. Second one is isometric contraction. సమతన్య సంకోచం, సమదైర్ఘ్య సంకోచం అని ప్రధానంగా కంఠ సంకోచం రెండు రకాలు. ఓకే, సమతన్య సంకోచం అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై ఐసోటోనిక్ కంట్రాక్షన్? సపోజ్ కండరం, ఏ కండరమైనా కానీ, అది అస్థి కండరమైనా హృదయ కండరమైనా ఏదైనా, ఓకే, కండరం అంతా ఏమింటుంది? ఒకే తన్యత అనేది ఉంటుంది. త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ద మజిల్ సేమ్ టోనస్ ఈజ్ మెయింటైన్డ్. టోనస్ అంటే అది ఒక రకమైనటువంటి బిహేవియర్. దాన్ని తన్యత అంటే ఏమంటాం? ఒక రకమైన పీడనం లాంటిది అనమాట. ఏ కైండ్ ఆఫ్ ప్రెషర్ లైక్ ఫినామినా. ఓకే, ఇదంతా కూడా ఒకటే తన్యత అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ కండరం యొక్క పొడవులో మార్పు ఉంటుంది. అప్పుడు ఏంటి? కండరం ఒకసారి సమ్ టైమ్స్ ఇట్ మే ఎన్లార్జ్, సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ షార్ట్. ఒక్కోసారి కండరం పొడవు అవ్వచ్చు, ఒక్కోసారి పొట్టు అవ్వచ్చు. కానీ అంటే కండరం పొడవులో మార్పు ఉంటుంది. దేర్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద మజిల్ బట్ మే నాట్ బి చేంజ్ ఇన్ ద ఏంటది? టోనస్ ఆఫ్ ద మజిల్. కండరం యొక్క తన్యతలో మార్పు ఉంటుంది. మరి దేంట్లో మార్పు ఉంటుంది? కండరం యొక్క పొడవులో మార్పు ఉంటుంది. పొడవు మారింది, తన్యత మారలేదు కనుక సమతన్యత సంకోచం. హెన్స్ ఇట్ ఈస్ ఐసోటోనిక్ కంట్రాక్షన్. అర్థమైందా ఈ పాయింట్? దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఎగ్జాంపుల్, బరువు ఎత్తేటప్పుడు, సపోజ్ యు ఆర్ లిఫ్టింగ్ ఏ వెయిట్. బరువు ఎత్తేటప్పుడు, లేదా నేను బరువు ఎత్తుతాను, ఇది ఇది ఏదో బాల్. ఏంటిది? బాల్ విసురుతున్నాం అంటే ఏంటి? పని జరుగుతుందా? హలో ఏమా? లేదంటే నువ్వు ఏదో బకెట్ లిఫ్ట్ చేయాలి. లిఫ్టింగ్ ఏ బకెట్, ఒక బకెట్ ని ఎత్తాలి. బకెట్, ఆ బకెట్ ని పట్టుకోవాలి. బకెట్ ని పట్టుకోవాలంటే నువ్వేం చేస్తున్నావు? పని జరుగుతుంది, అవునా? ఎత్తుతున్నావు అంటే ఏంటి? కండరం యొక్క పొడవు అనేది మారుతుంది. ఎలాగా? బకెట్ ని పట్టుకోవాలంటే నువ్వు చెయ్యి ముడవాలి, మళ్ళీ తీసుకెళ్లాలంటే చెయ్యి చాపాలి, అవునా? ఎక్స్టెండింగ్ ద హ్యాండ్ అండ్ ఏం చేసినావు? కంప్రెషింగ్ ద హ్యాండ్ అంటే బికమింగ్ షార్ట్, అంతేనా? పొట్టిగా మారుతుంది అంటే ఏంటి? చెయ్యి పొడవు పొట్టి అంటే ఏంటి? ద లెంత్ ఆఫ్ ద మజిల్ వ్యారీస్ కదా. ఈ కండరం యొక్క పొడవు అనేది మారుతా ఉంది. ఒకసారి పొడవు అవుతుంది అంటే రిలాక్సేషన్ అవుతుంది, ఒకసారి పొట్టు అవుతుంది అంటే కంట్రాక్షన్ అవుతుంది. సంకోచిస్తుంది, వ్యాకోచిస్తుంది. అంటే కండరం యొక్క పొడవులో మార్పు ఉంది, కానీ తన్యతలో మార్పు లేదు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. సేమ్ యూనిక్ టోనస్ ఈజ్ మెయింటైన్డ్. తన్యత అనేది సమంగా ఉంది. అలాంటి సంకోచాన్ని ఏమంటాం? సమతన్యత సంకోచం అంట. అండర్స్టూడ్? అర్థమైందా? అంటే ఏదైనా బరువు ఎత్తేటప్పుడు, పని జరిగేటప్పుడు జరిగేటువంటి సంకోచం ఏంటి అంటే సమతన్యత సంకోచం. ఓకే, రెండోది ఏంటి? సమదైర్ఘ్య సంకోచం. సమదైర్ఘ్య సంకోచం. ఇప్పుడు ఇదంతా కండరం, దాంట్లో ఏముంటది? పొడవంతా ఒకటే ఉంటది. ద లెంత్ మే నాట్ బి చేంజ్, ద లెంత్ ఈజ్ స్టేబుల్. ఇందాక దాంట్లో ఏంటి? లెంత్ అనేది మారింది. మరి ఇందాక దాంట్లో ఏంటి స్టేబుల్? టోనస్ స్టేబుల్. ఇక్కడేమో టోనస్ అనేది మారుతా ఉంటది, అంటే తన్యత అనేది మారుతుంది. పొడవు అనేది సమ, పొడవు స్థిరంగా ఉంది కాబట్టి
దైర్ఘ్యం అంటే పొడవు. ఇందాకడదేమో తన్యత స్టేబుల్గా స్థిరంగా ఉంది కాబట్టి సమతన్యత. తెలిసిందా? ఇదేంటి? గట్టిగా వస్తువుని ఏదైనా అదిమినప్పుడు అంటే ఏంటి? ఏదైనా ఇందాకడదేమో ఎత్తేటప్పుడు బరువు ఎత్తేటప్పుడు వైల్ వీఆర్ లిఫ్టింగ్ వెయిట్ ఐసోటోనిక్ contraction is observed when you are pressing any substance, ఏదైనా ఆర్ ఆబ్జెక్ట్, ఏదైనా వస్తువును కానీ పదార్థాన్ని కానీ నువ్వు ఏం చేస్తున్నావు? గట్టిగా నొక్కుతున్నావు, అదింపెడుతున్నావు. అలాంటప్పుడు జరిగేటువంటి సంకోచం ఏంటి అంటే సమదైర్ఘ్య సంకోచం, ఐసోమెట్రిక్ కంట్రాక్షన్. తెలిసిందా ఇప్పుడు కంట్రాక్షన్స్ టైప్స్ లో? హలో హలో ఓకే. ఇది కాకుండా వివిధ రకాలైనటువంటి కండర సంకోచాలు ఉన్నాయి. ప్రధానంగా 2 రకాలు అనుకున్నాం. ఏమేంటది మాలిక? ఏంటి ఫస్ట్ వెరైటీ టైప్ ఆఫ్? ఐసోటోనిక్ కాంట్రాక్షన్, ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్. వెరీ గుడ్. సంధ్య సౌందర్య మేడం. సమతన్నిత సంకోచం అంటే ఏంటి ఎగ్జాంపుల్? బరువు ఎత్తేటప్పుడు మేడం. వెరీ గుడ్, బరువు ఎత్తేటప్పుడు. సూర్యదీప్తి ఎస్ మ్యామ్. ఎగ్జాంపుల్ ఫర్ ఐసోమెట్రిక్ కంట్రాక్షన్? ఏదైనా సబ్స్టెన్స్ ని ప్రెస్ చేస్తున్నప్పుడు మ్యామ్. వెరీ గుడ్. మౌనిక కే మౌనిక. బిందు మేడం. ఏంటి ప్రధానంగా తేడా? సమతన్నిత సంకోచంలో ఏది స్థిరంగా ఉంటుంది? తన్యత అనేది స్థిరంగా ఉంటుంది మేడం. మరి ఏది మారుతుంది? పొడవు మారుతుంది మేడం. వెరీ గుడ్. జగదీశ్వరి ఏది స్టేబుల్? ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ లో ఏది స్టేబుల్? ఓకే. నాగలక్ష్మి లేదా రమ్య? నాగలక్ష్మి లేదు. రమ్య సిగ్నల్ లేదంటున్నాడు. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు? సమదైర్ఘ్య సంకోచంలో పొడవు అనేది స్థిరం, సమతన్నిత సంకోచంలో తన్యత అనేది స్థిరం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఓకేనా? తెలుగు మీడియం కీర్తి నోట్స్ ఇచ్చింది మేడం నాకు, అది ఫాలో అయిపోయాం మేడం. నోట్ చేసుకోండి, రాసుకోండి. కీర్తి ఇచ్చింది మేడం దాంట్లో. ఓకే. సరే రాయండి.